అందరికీ నమస్కారం. నేను శిరీష. వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ అన్ని మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అండి. మీకు మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, రెండు తెలుగు రాష్ట్రంలో అందరూ ప్రజలకు కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఫస్ట్ పంచాంగం, తర్వాత షడ్రుచులు. ఏ రుచి తగిలితే ఈ సంవత్సరం అంతా ఆ రుచి అలా ఉంటుంది మా లైఫ్ అని అంటూ ఉంటారు. అది పక్కన పెడితే పంచాంగం చూసుకుంటూ ఉంటారు. ఆదాయం ఎంత ఉంది, ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాకు ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుందని. ముఖ్యంగా చూసుకుంటే మరి మీనరాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీనరాశి వారికి సంవత్సరం అంతా బాగుంటుందంటారు? ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుంచి మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు, ప్రతి రాశి వాళ్ళకి లాగానే వీళ్ళకి కూడా ఈ సంవత్సరం మనకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానం అనేటువంటిది పంచాంగం ద్వారా పరిచయం అయ్యేటువంటి ఒక ప్రత్యేకమైన విషయము. వీళ్ళకు ఆదాయం 14, వ్యయం 11. అదేవిధంగా రాజ్యపూజ్యం 7, అవమానం 2. అంటే 2 విధాలుగా వీళ్ళకు బెనిఫిట్లో ఉన్నారనమాట. ఇక గ్రహస్థితిలో తీసుకుంటే జన్మంలో శని, జూలై తర్వాత శని వక్రిస్తాడు. వ్యయస్థానంలో రాహువు, ఈయన డిసెంబర్ తర్వాత 11వ స్థానంలోకి వెళ్తాడు. 4వ ఇంటి గురువు జూన్ 1 నుంచి 5వ స్థానానికి వెళ్తాడు. అదేవిధంగా డిసెంబర్ నుంచి కేతువు 5వ స్థానానికి వస్తాడు. ప్రధాన గ్రహాలు, దీర్ఘ సంచార గ్రహాలు యొక్క మార్పులు ఇలా ఉన్నాయి. అంటే శని గ్రహము జూలై నుంచి వక్రించడము రాశిలో వీళ్ళకి మంచిదే. ఎందుకంటే జన్మంలో శని ఉండడము అనారోగ్యము. అంటే జన్మం అంటే మనకి ఎవరు జన్మనిచ్చింది? తల్లికి. జన్మనిచ్చిన తల్లికి తల్లి సామాన్లకు అరిష్టము. జన్మలో శని వస్తే వీళ్ళకు మొహం కూడా బ్లాక్గా మారిపోతుంది. పైకే వచ్చేస్తాడు శని అని అర్థం. జన్మం అంటే పైన ఉన్నాడు అని అర్థం. నెత్తి మీద శని కూర్చున్నారు అంటారు కొంతమంది, ఏదైనా జరుగుతున్నప్పుడు అంటుంటారు. జన్మ శని అంటే అలా ఉంటుంది. వీళ్ళ ప్రయత్నాలు మందకొడిగా సాగడము. వీళ్ళు ఎవరికి హామీలు ఉండకూడదు. నేనున్నాను షూరిటీ సంతకాలు పెట్టడము, మాటలు ఇవ్వడము, పూచీకత్తులు ఇవన్నీ చేయకూడదు. భారీ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయకూడదు. అంత అంటే వశీకారం లేదని అర్థం. జన్మలో శని ఉన్నాడంటే వశీకారం లేదని అర్థం. అదేవిధంగా వీళ్ళకు వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. వ్యయస్థానంలో రాహు మంచిదే. వీళ్ళు కానీ ఉన్న ప్రాంతాన్ని వదిలి దూరంగా వెళ్ళారంటే రాజయోగం. అంటే వ్యయస్థానం అంటే దూర ప్రాంతంలో వీళ్ళకి అదృష్టం ఉందని అర్థం. అంటే వ్యయంలో రాహు ఉన్నాడు. రాహు దూర ప్రాంతాన్ని తెలియజేస్తాడు. 12వ స్థానం దూర ప్రాంతాన్ని తెలియజేస్తుంది. అక్కడ రాహు ఉన్నాడు. దూరంగా వెళ్ళే కొద్దికి వీళ్ళకు ఈ యొక్క జన్మశని యొక్క తీవ్రత తగ్గుతూ వస్తుంది. మామూలుగా ఎవరికైనా జ్వరము, అనారోగ్యం చేస్తే బంధువులు తెలిస్తే ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి 3 రోజులు ఉండేసిపోండి అంటూ ఉంటారు. అంటే అక్కడ ఎక్కడైతే వీళ్ళకి అనారోగ్యం చేసిందో ఆ ప్రాంతాన్ని వదిలేసి దూరంగా వెళ్తే వీళ్ళకి ఆరోగ్యం సెట్ అవుతుంది. బంధువులు సంతోషము, వాళ్ళకు నచ్చిన తిండి తిండి పెట్టడము, బాగున్నావా, చిన్ననాటి స్నేహితులు అందరూ రావడంతో అనారోగ్యాన్ని మర్చిపోతారు. ఎక్కడైతే అనారోగ్యం అక్కడే ఉంటే ఆ దిగులుతో ఉంటారు. అక్కడ ఆ వాతావరణం ఆవరించి ఉంటుంది. అట్లా మీనరాశి వాళ్ళు దూర ప్రాంతానికి వెళ్ళడం మంచిది. ఏలినాటి శని. కొంతమంది మనం ఇక్కడి నుంచి వెళ్తే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో, వాడు ఊరు వెళ్ళిపోయాడు అనుకుంటారో, ఇవన్నీ వదిలేండి. ఎవరేమనుకున్నా మన లైఫ్ మనది, మన అభివృద్ధి మనకు కావాలి. ఎంతోమంది కష్టాలు తట్టుకోలేక కొంతమంది ఇప్పుడు చాలా దూర ప్రాంతాలు, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇటంతా వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే కట్టుబట్టలతో చేతి ఖర్చులకు చేతిలో పెట్టుకొని చాలని విధంగా అక్కడికి పోయి ఎక్కడ ఎవరిని అడగాలనో, ఎక్కడ ఉండాలో తెలియకుండా వెళ్ళి కూడా కోటేశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే కష్టాలు ఉన్నప్పుడే వెళ్తారు. ఆ విధంగా బాగుంటే ఎవరు వెళ్తారు? వెళ్ళరు కదా. కాబట్టి దూర ప్రాంతంలో రాహు ఉన్నాడు. రాహు కూడా డిసెంబర్ తర్వాత లాభస్థానంలోకి వస్తున్నాడు. అది ఇంకా చాలా మంచిది. అంటే వీళ్ళకి జన్మశని కొంచెం జన్మస్థానం నుంచి దూరంగా పోవాలని అర్థం. సొంత ఊరు నుంచి ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు. బంధువులు సహకారం కన్నా స్నేహితుల సహకారంతో వెళ్ళచ్చు. మనము అయిన వాళ్ళ దగ్గర పోయి చేయి చాచకూడదని, అయిన వాళ్ళ పంచకి ఎప్పుడు చేరకూడదని చాలా ప్రిస్టేజెస్ ఉంటాయి. రేపు మన పరిస్థితులు బాగున్నప్పుడు మేము కాపాడాము, ఆ రోజు లేకపోతే మేము ఇచ్చాము, ఇవన్నీ వాళ్ళ లైఫ్ టైం దండోర వేస్తుంటారు. స్నేహితులైతే సహాయం చేసి సంతోషపడతారు. మనకు తగిన వాళ్ళని ఎంచుకుని ఇలా తీసుకోవచ్చు. ఇది జన్మశని ఉన్నప్పుడు దేహానికి అనారోగ్యము, దేహ కష్టము, జన్మనిచ్చిన తల్లికి మాతృ సమాలకు కష్టము, నష్టము. అంటే ఒకవేళ
వయసు అయిపోయినటువంటి తల్లిదండ్రులు ఉంటే కూడా తల్లి ఉంటే కూడా ఆమె స్వర్గస్థురాలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. శని ఆయుష్కారకుడు కాబట్టి వైద్య సేవ ఔషధ సేవ కంపల్సరీ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు దేహానికి తాకడ ఎక్కువ కాబట్టి ఆ దిష్టి తగులుతుంది అని అంటారు. కొంతమందికి జన్మంలో శని వ్యయంలో రాహువు ఉన్నారు కాబట్టి వీళ్ళకు కొంతమంది బ్లాక్ మ్యాజిక్స్ అప్లై అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే టైం ఎక్కువగా బ్యాడ్గా ఉన్నప్పుడు శత్రువులు ఎవరున్నా అటువంటి ప్రయోగాలు నిజంగా చేయగలిగిన వాళ్ళని పట్టుకొని చేస్తే తగులుతాయి. అందరి వల్ల కాదు బ్లాక్ మ్యాజిక్స్ చేయాలంటే, అది చెప్పిన సులభము కాదు. అంటే మాకెవరో ఏదో చేశారని నమ్ముతూ ఉంటారు కదా, అది ఇట్లాంటి టైంలోనే జరుగుతాయి తప్పితే మిగిలిన సందర్భాల్లో జరగవు. అంటే ఐసోలేట్ అయిపోవాలి లైఫ్. ఐసోలేషన్ అంటే ఏమి, మన కరోనా వచ్చినప్పుడు ఒక వ్యక్తిని ఒక రూమ్లో పెట్టేస్తారు, ఇంకా అతనికి ఏమి ప్రపంచం తెలియకుండా పెట్టేస్తారు. ఎప్పుడో పోయి ఆ బొక్కలో ఏదో ఒక ఫుడ్ అటు పెట్టేసి వచ్చేస్తారు. అది ఐసోలేషన్లో పెట్టారు అతనండి. అతనికి బాహ్య ప్రపంచం సంబంధం లేకుండా చేస్తారు. అది ఐసోలేట్ అయిపోవడం అంటే. అంటే బాహ్య ప్రపంచంతో అన్నీ కూడా వీళ్ళకు ఇబ్బందిగా ఉంటాయని అదని చెప్తారనమాట. కాబట్టి ఇప్పుడు ఇంత చెప్తున్నా భయపడిపోవడం అవసరం ఏం లేదు. జన్మలో శని ఉంటే తీవ్రమైనటువంటి మానసిక శారీరక ఒత్తిడి, నలకడ, తాకడ, తడబాట్లు ఉంటాయి. జన్మలో ఉన్నప్పుడు ఆయన 30 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు కాబట్టి ఈయన వక్రిస్తాడు. జూలై తర్వాత అంటే వెనక్కి తిరుగుతాడు. అంటే రాశిని వదిలేసి వెనక్కి పోతాడు. అప్పుడు హ్యాపీగా ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది. రాహు వ్యయంలో ఉండడం మంచిదే. రాహు లాభంలోకి వెళ్తున్నాడు మళ్ళీ కూడా. అంటే కంటిన్యూగా రాహుగ్రహం అనుకూలంగా మారుతూ ఉంది వీళ్ళకి. ఇప్పుడు జూన్ తర్వాత అంటే ద్వితీయార్థంలో, ఈ సంవత్సరం ద్వితీయార్థంలో గురువు 5వ ఇంటికి వస్తున్నాడు. అది ఇంకా మంచిది. రాశ్యాధిపతి రాశినే చూస్తాడు. రాశినే చూసినప్పుడు రాశికి ఏమున్నా పోతుంది, ఎంత జటిలంగా ఉన్నా సొల్యూషన్స్ దొరుకుతాయి, మార్గం దొరుకుతుంది. అబ్బా ఇంత కష్టపరుస్తులు నాకు భలే దేవుళ్ళ దిగొచ్చాడు, అంతే గురువు వచ్చేస్తున్నాడు, ఎక్కడికి పోలేదు. కాబట్టి చూస్తానంటే రోజులు ఇలా ఇలా గడిచిపోతాయి. దీనికి భయపడాల్సిన లేదు. జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని వివరణ మాత్రం స్టార్టింగ్ చెప్పాను. తనకి భయపడాల్సిన పని లేదు. గురుగారు, మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? ఎలా కలిసి వస్తుందంటారు వారికి? విద్యార్థులకు ఏమున్నా కానీ నెగ్లిజం పనికిరాదు. వాళ్ళు గురువు వచ్చి రాసిని చూసినా చూడకపోయినా వాళ్ళు ఎఫర్ట్ పెట్టుకోవాల్సిందే. గురువు చూసినా కానీ జన్మలో శని ఉన్నాడు. శని అంటే నేను ఏం చెప్పాను ఇంతకుముందు ఒక వీడియోలో, ఎఫర్ట్. గురువు చూసినా కానీ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి రిజల్ట్ వస్తుంది. గురువు చూడకపోతే ఎఫర్ట్ పెడితే రిజల్ట్ రాదు. వీళ్ళు పెట్టిన ఎఫర్ట్కి రిజల్ట్ రావాలి కదా. ఎఫర్ట్ అయితే వీళ్ళు పెడతారు, శని ఎక్కడ ఉంటే అక్కడ ఎఫర్ట్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దానికి రిజల్ట్ గురువు వచ్చి ఇచ్చేస్తాడు. మార్కులు అయ్యేది గురువే కదా, కాబట్టి రిజల్ట్ వస్తుంది. కాబట్టి విద్యార్థులు బాగుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగమైనా మారాలి అని ఆలోచన ఉన్న వారికి ఈ సంవత్సరం కరెక్ట్ అంటారు? ద్వితీయార్థంలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. శని వక్రిస్తాడు కదా, కర్మకారకుడు వక్రిస్తాడు. అంటే ఇక్కడ వక్రించడం వీళ్ళకి మంచిది. అంటే జన్మంలో ఉంటూ తాకడగా ఉన్నాడు, తడబాటుగా ఉన్నాడు, ఆయన వక్రించాడంటే ఏమవుతుంది, గురువు వచ్చి మళ్ళీ చూస్తాడు. కాబట్టి వీళ్ళకు ఆ ఒత్తిడి తీవ్రత తగ్గి అప్పటి వరకు చేస్తున్న ప్రయత్నాలు ఏదైతే సఫలీకృతం కాకుండా ఉంటాయో అవి అవ్వడం ప్రారంభమవుతాయి. కాబట్టి ద్వితీయార్థంలో మీనరాశి వాళ్ళకు చాలా చాలా బాగుంది. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో ఈ సంవత్సరం వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. వ్యయస్థానంలో రాహు మంచోడని చెప్పాను. జన్మంలో శని ఉన్నప్పుడు శుభకార్యరీత్యా అశుభకార్యరీత్యా డబ్బు ఖర్చు పెట్టిచ్చేస్తాడు. అంటే పెళ్ళైతే రూపాయి 10 రూపాయలు కాదు కదా. అంటే ఏదో ఒక శుభకార్యం ఏళ్ళనాటి శనిలో ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతాయి. ఇది చాలామంది తెలియదు ఈ విషయం. అంటే పెళ్ళైన నా ప్రెస్టేజ్ కింద ఫుల్గా డబ్బు అంతా ఖర్చు పెట్టిచ్చేస్తాడు. అదే పెళ్ళైన 6 నెలలు కరువు అంటారు. వాళ్ళు డబ్బు అంతా ఖర్చు పెట్టేసి ఉంటారు. ఆడ దొరికిన చోట డబ్బు తీయ ఉంటారు. వీళ్ళు కొత్తగా ట్రై చేసి ఆడ దొరకదు ఒక 6 నెలల సంవత్సరం వరకు. అంటే ఒక్కసారి పెళ్ళైన మూలుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ కోలుకుని సంవత్సరం పడుతుంది. అప్పుడు ఏళ్ళనాటి శనిలో ఏం చేస్తాడు, అప్పు చేపిచ్చేస్తాడు. శుభకార్యం చేస్తాడు, దాని ద్వారా అప్పు చేపిస్తాడు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి గురువు ద్వితీయార్థంలో చూస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తే ద్వితీయార్థంలో గురువు వచ్చేకాడికి మొత్తం సర్దుకొని శుభకార్యాలు కూడా జరుగుతాయి. పంచమ స్థానంలోకి వస్తాడు కాబట్టి సంతాన యోగం ఉంటుంది, దైవ బలము పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి రాజకీయ సినీ రంగాల వాళ్ళకు, ముఖ్యంగా రాజకీయ రంగం వాళ్ళకు బాగుంది. రాజకీయ రంగం వాళ్ళకి, సినీ రంగం వాళ్ళకి కొంత ఎఫర్ట్తో కూడుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే సినీ రంగం వాళ్ళకి ఇది కావాలి, అది ఎప్పుడు మేకప్ కావాలి. ఇక్కడ శని ఉన్నప్పుడు మేకప్ కుదరదు. రాజకీయ రంగంలో వాళ్ళకి వ్యూహం కావాలి, వ్యూహాత్మకంగా అడుగులేయాలి రాజకీయంలో.
వాళ్ళది మాస్ యాంగిల్, వీళ్ళది క్లాస్ యాంగిల్. కాబట్టి జన్మలో శని ఉన్నప్పుడు సినీ అవకాశాలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి. ఒకవేళ వీళ్ళకు సులభంగా వచ్చినా కానీ సక్సెస్ రేషియో, అంటే సినిమా హిట్ అయితే కదా మళ్ళీ కూడా సక్సెస్ ఉంటుంది, నెక్స్ట్ అవకాశం వస్తుంది, ఇట్లాంటివి తగ్గుతాయి. అదే రాజకీయంలో వాళ్ళకి రాహు వేయిన్లో ఉన్నాడు. రాహు వేయిన్లో ఉన్నాడు కాబట్టి రాహు వేయిన్లో యోగిస్తాడని చెప్పాను. వీళ్ళకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నిద్ర పట్టదు. రాహు వేయిన్లో ఉన్నాడు, బెడ్రూమ్లో రాహు ఉన్నాడు. రాహు అంటే వ్యూహం, పడుకొని కళ్ళు మూసుకొని ఉంటారు, తెల్లవారి వరకు వ్యూహాలు ఆలోచిస్తారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు. నేను రాత్రికి ఆలోచించుకుని పిల్లలకు చెప్తానంటారు కదా, రాత్రికి నిద్రపోయే టైంలో ఏం ఆలోచిస్తావు అంటే, నేను పనుకున్నప్పుడే నా బుర్ర పనిచేస్తా ఉందని అర్థం. రాహు అక్కడున్నాడు. రాహు అంటే వ్యూహాలు, ప్లానింగ్, కన్నింగ్, స్కెచ్లు, షార్ట్ కట్ మెథడ్స్. కాబట్టి రాహు బెడ్రూమ్ కాబట్టి వీళ్ళు నిద్రపోరు, నిద్రపోతూ ఆలోచిస్తారు. కాబట్టి రాజకీయం బాగుంది. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహ వాహన యోగాలు ఉన్నాయి, వాటికేమీ ఇబ్బంది లేదు. అప్పు చేసిన ఇల్లు కట్టడము, ప్లాట్ కొనడము, వెహికల్ కొనడము. రాజకీయ యోగం బాగున్నప్పుడు వాళ్ళు వెహికల్ లేకుండా ఎడే పోరు. ఒక 100 వాహనాలతో పలానా క్యాండిడేట్ లోపల అరెస్ట్ అయినటువంటి వ్యక్తి దగ్గర ములాఖాత్కి వెళ్తున్నాడు, ఒక రాజకీయ నాయకుడు అరెస్ట్ అవుతాడు, ఆయన పరామర్శించని 100 వెహికల్స్లో పోతారు. అంటే 100 వెహికల్స్ లోపల పంపించరు, ఆయన నిలబడేస్తారు. లోపల పోయింది ముగ్గురే, కానీ ఈయన పోయింది మాత్రం 100 వాహనాలతో అంటారు. కాబట్టి వాహన యోగం ఉంది. గురుగారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చూస్తుంటారు కదా, మరి విదేశీ యోగం ఉందంటారా? అద్భుతంగా ఉంది. నేను అందుకే చెప్పాను వీళ్ళు దూరంగా వెళ్ళడం మంచిది. స్టార్టింగే చెప్పాను వీళ్ళు దూరంగా వెళ్తే బాగుంటుంది. కాబట్టి విదేశీ యోగం ఉంటేనే ఇక్కడ నేను అది చెప్పాను. గురుగారు ముఖ్యంగా కొత్త సంవత్సరం కాబట్టి చాలా మంది కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటుంటారు. మరి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకుంటే ఎలాంటి బిజినెస్ పెట్టుకుంటే వీళ్ళకి కెరియర్ బాగుంటుంది అంటారు? నేను స్టార్టింగే చెప్పాను, పెట్టుబడులు భారీగా పెట్టకూడదు. జన్మంలో శని ఉన్నాడు, దానికి తగినట్టు ఫలితం వస్తే వస్తుంది, లేదంటే లేదు. ద్వితీయార్థంలో ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు ఓపిక అయిపోవాలి. ఇప్పుడు ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసినాక 6 నెలలు వ్యాపారం జరగకపోయినా మెయింటెనెన్స్ పెట్టుకుని కూర్చోవాలి. వ్యాపారంలో 6 నెలలు బోనీనే జరగలేదు అనుకొని వ్యాపారం పెట్టుకుని వెళ్ళి రెంటు, కరెంట్ ఛార్జీ, మెయింటెనెన్స్ పెట్టుకుని వెళ్ళి, అంటే 6 నెలలకు ఏమవుతుంది, అడ్రస్ అయిపోతుంది. సో దారిలో పోతే ఒక షాప్ ఉంది అని అందరికి తెలిసిపోతుంది. ఈ 6 నెలలు వ్యాపారం జరిగినా జరగకపోయినా 6 నెలల తర్వాత మనకు గురుబలం వచ్చేస్తుంది కదా, గురువు 5లోకి వచ్చి రాసిన చూస్తాడు కదా, అప్పుడు క్లయింట్స్ స్టార్ట్ అయిపోతారు. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, మంత్లీ శాలరీస్ వాళ్ళు, వీళ్ళు చేసే వ్యాపారానికి కావాల్సిన కస్టమర్స్, కన్జ్యూమర్స్ దొరుకుతారు. అంటే ఈ పెట్టిన రోజు నుంచే క్యూలో జనాలు నిలుచుకోరు. ఇప్పుడు శని లగ్నంలో ఉన్నాడు, వశీకరణ తక్కువ ఉంది. వశీకరణ కలగాలంటే ఒక కాంతి పడాలి రాశిపైకి. ఆ కాంతి గురువు రూపంలో జూన్ తర్వాత పడతా ఉంది. అప్పటి వరకు ఓపిక కూర్చోవాలి, వ్యాపారం జరగకపోయినా జరిగినా. రైతులకు ఎలా ఉందంటారు మరి? రైతులకు జన్మలోనే శని జలరాశి కాబట్టి బాగా కష్టపడతారు, గిట్టుబాటు దొరకపోవచ్చు. శని బాగా కష్టపెట్టి ఫలితం తక్కువ ఇస్తాడు. మామూలుగా జనరల్గా పిసనార గ్రహం శనేశ్వరుడే. ఎవరన్నా కొసరు ఇస్తున్నారంటే వాళ్ళకి శని గ్రహము అనుకూలంగా లేదని అర్థం, పిసనార్లు అవుతారు. కాబట్టి ఈ శని రైతులకు ఈ సంవత్సరం అది చేసిన కష్టం నీటిపాలు అంటారు కదా, ఈ నుండి జలరాశిలో ఉన్నాడు. అంటే పంటలు మునిగిపోతాయి కదా, నీటిపాలు. వర్షాలు వచ్చి గిట్టుబాటు ధర రాదు, ప్రభుత్వం కొనదు, ఇట్లా. కాబట్టి జలరాశిలో శనేశ్వరుడు ఉంటే వ్యవసాయకారకుడు, మీనరాశిలోనే ఉంటే అప్పుడు వీళ్ళు కొంత గిట్టుబాటు దొరకపోవచ్చు. జాగ్రత్తగా వర్షాలను అంచనా వేసుకుని పంటలు వేసుకోవడం బెటర్. గురుగారు ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ప్లస్ మైనస్ ఏంటంటారు? ఏది చేస్తే బాగుంటుంది అంటారు ఈ సంవత్సరం అంతా? వీళ్ళు మైనస్ వచ్చేకాడికి ఎవరికి హామీలు ఉండకూడదు. షూరిటీ సంతకాలు పెట్టడము, నీకెందుకు నేనుండాను, నేనున్నా నీకేం భయం లేదనడము, ఇవన్నీ నెత్తిన గుడ్డ 2x2 జాకెట్ అంటారు కదా, వైట్ కలర్ నెత్తినేసుకున్నట్టు, అవి చేయకుండా ఉండడము శ్రీరామరక్ష. ఎవరికి వీళ్ళు హామీలు ఉండకూడదు, ఇంట్లో చెప్పి చేయాలన్నీ. ఎందుకంటే బయట పోయేసి ఎవరో పొగిడేకాడికి మహానుభావ మీరే అంతా ఎక్కడికి అభయం ఇచ్చేస్తారు, అది నష్టం వస్తుంది. లేటుగా ఇంట్లో తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు బ్యాండ్ మేళం వాళ్ళు కొడతారు. కాబట్టి ఇంట్లో చెప్పి చేయాలి. నేను ఇంట్లో మాట్లాడుకుని చెప్తానని చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటారు, ఇతను భార్యకు భయపడుతున్నాడు అనుకుంటారు. సేఫ్ అయ్యేదో అవుతాం కదా. అంటే భార్యకు భయపడకుండా ఎవరికి భయపడాలి? భార్యకు భయపడాలి, భార్య భర్తకు భయపడాలి.
న్యాయమైన విషయాలకు ఒకరికొకరు భయపడాలి. అయ్యో నా భార్య అరుస్తుంది నేను తప్పు చేస్తే అనే భయం భర్తకు ఉండాలి. నేను తప్పు చేస్తే నా భర్త అరుస్తాడని భయం ఉండాలి. నేనేది నా భార్యకు భయపడేది, నేనేది నా భర్తకు భయపడేది అంటే ఇంకేంటికి మీరు పెళ్లి చేసుకున్నది? ఎవరైనా ఏ రాసుల వాళ్ళైనా సరే. కాబట్టి ఈ టైం బాగాలేనప్పుడు నేను ఏమంటే ఇంట్లో చెప్పుకుని ఏమి చేయను అని చెప్పేసి రావాలి. ఆ విషయంలో వాళ్ళకి చెప్పేయాలి, ఈ మంచి పని చేసావు లేకపోతే మనం ఎక్కడ పోయేది అనేటువంటి అండర్స్టాండింగ్లో భాగంగానే ఒకరికొకరు భయపడాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. అంతేగాని భార్యకు భయపడితే మనిషి కానట్టు, భర్త కానట్టు, భర్తకు భయపడితే ఒక స్త్రీ కానట్లు జనాలు ఎన్నన్నా మసిబూడి మరడిగా చేస్తారు. కానీ సంసారాల్లో ఒకరికొకరికి భయభక్తులు, గౌరవాలు, భయభక్తులు ఎలా ఉంటాయి, గౌరవాలు అట్టే ఉండాలి, ఆఫెక్షన్లు అట్టే ఉండాలి. అదే సంసారం అంటే. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకుని పోగలిగితే మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా మీనరాశి వారు అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మీనరాశికి కుటుంబ స్థానము, ధనస్థానము మేషరాశి. మేషం 2వ స్థానం అంటే ధనస్థానం, క్యాష్. ఈ క్యాష్ అనేది మేషరాశి పైన ఆధారపడి ఉంటుంది. మామూలుగా మేషరాశి ఎవరికి పని చేయదు. మేషరాశి ఏ రాశి వాళ్ళకు పని చేయదు. మేషరాశి వాళ్ళకే పని చేయదు, వాళ్ళ రాశి వాళ్ళకే పని చేయదు. వృషభ రాశి వాళ్ళకి పని చేయదు, ఏ రాశి వాళ్ళకి పని చేయదు. కానీ ఆ రాశి నుంచి ఎన్నో స్థానం అవుతుందో ఆ స్థానానికి సంబంధించిన ఫలితాలు రావు. ఇప్పుడు వీళ్ళ కుటుంబ స్థానము, ధనస్థానము అయింది. వీళ్ళ కుటుంబ స్థానంలో ఏదో ఒక లోకలు ఉంటాయి, అండర్స్టాండింగ్స్ తక్కువ ఉంటాయి. అందుకే నేను కుటుంబ పరంగా ఒకరికొకరు భయపడాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలని చెప్పిందని కారణము 2వ రాశి అయినటువంటి మేషమే వీళ్ళకు పని చేయదు కాబట్టి. కానీ పని చెయ్యాలి అంటే ఏం చేయాలి, డబ్బు రావాలి అంటే ఏం చేయాలి అంటే, మేషరాశి అంటే ఒక కొండ, ఒక పర్వతము, తల. ఇప్పుడు ఇదంతా ఒక పర్వతం అనుకుంటే ఈ పర్వతానికి శిఖర భాగం ఇది. అంటే ఒక కొండ పైన ఉన్నటువంటి మేషరాశికి కుజుడు రాష్ట్రాధిపతి. కుజుడికి అధిష్టాన దేవత ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. పర్వతం పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్కి వెళ్ళి రావాలి. పర్వతం పైన ఉన్నటువంటి పళని, తిరుపరగుండ్రం, పళముదిరి సోలై, స్వామిమలై, తిరుత్తని, ఇవన్నీ కొండలపైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు. ఈ ఆలయాలకు వెళ్ళొస్తా ఉంటే వీళ్ళకి ధన సంపదలు బాగుంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్స్ బాగుంటాయి. తిరుత్తని వెళ్ళొస్తే వివాహ సమస్యలు, వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు తీరుతాయి. పళనికి వెళ్ళొస్తే అన్నదమ్ముల సమస్యలు తీరుతాయి. తిరుపరగుండ్రం వెళ్ళొస్తే మానసిక సమస్యలు, తలనొప్పి ఇట్లాంటివి, కిడ్నీస్ ప్రాబ్లం ఇవన్నీ తీరుతాయి. పళముదిరి సోలైకి వెళ్ళొస్తే సంతాన సమస్యలు తీరుతాయి. అంత పర్వతాలపైనే ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ రాశి యొక్క అంటే ఇక్కడ భరణి, కృత్తిక నక్షత్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి పుట్టింది కృత్తిక నక్షత్రంలో ఉన్నాయి. కృత్తిక నక్షత్రంలో పుట్టాడు ఆయన. సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ నక్షత్రం కృత్తిక. ఆ నక్షత్రం ఈ దీంట్లోనే ఉంది. కాబట్టి వీళ్ళు భరణి నక్షత్రం రోజు, కృత్తిక నక్షత్రం రోజు వెళ్ళి రావడంతో వెళ్ళొస్తా ఉంటే చాలు, అంతే. ఇంకా జ్యోతిషం అవసరం లేదు వీళ్ళకు. డబ్బులు ఇచ్చేటువంటి పాయింట్ పట్టించాము ఇప్పుడు, కావాలని డబ్బులే కదా. కాబట్టి వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కొండపైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే తలపైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అర్థం. ఈ తల మేషరాశి అంటే, కాబట్టి దానిపైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళు రావడం వీళ్ళకు ఎప్పటికీ సరే ధన సంపదలు బాగుంటాయి. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.